మిస్టర్ లింగం, మిస్టర్ లింగం, సార్ సార్ వస్తున్నాను సార్. మిస్టర్ లింగం. సార్ 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 గుడ్ మార్నింగ్ సార్. నీ గుడ్ మార్నింగ్ లో తర్వాత ఏంటయ్యా ఇది? కనిపిస్తుంది కదా సార్, వజ్రం లాంటి చెప్పు సార్. నా ప్లాటినం లాంటి షాప్ లోకి ఇలాంటి చెత్త తీసుకొని వస్తావా నిన్ను? సార్ సార్ కోప్పడకండి సార్, మీకు ఇందులో చెత్త కనిపిస్తుంది సార్, నాకు 10 లక్షలు కనిపిస్తున్నాయి సార్. వాట్? యా, మీకు చెత్తలా కనిపించే ఈ చెప్పుని యాంటిక్ అని పేరు పెట్టి 10 లక్షలకు అమ్ముతారు సార్. ఇట్స్ ఇంపాసిబుల్. దిస్ ఈస్ పాసిబుల్. యా, వెల్కమ్ 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 సార్. Thank you. ఏం కావాలి సార్ మీకు? ఐ వాంట్ యాంటిక్స్. యుగాల కాలం నాటి వస్తువులు కావాలి, మీ దగ్గర ఉన్నాయా? మా దగ్గర ఉన్నాయని అడుగుతున్నారా? మా షాప్ లో లేనిదేంటి సార్, అన్ని ఉంటాయి సార్, చూపిస్తాను. కమాన్ షో ఇట్. సార్, దిస్ ఈస్ 12వ శతాబ్దం నాటి పంచలోహ విగ్రహం సార్. లుక్ ఎట్ దిస్ సార్. ఓకే గుడ్, బట్ ఎందుకన్నా పాతది లేదా? ఇంకా పాతది కావాలా? Yeah. ఓకే ఓకే, చూడండి సార్, ఆ రోజుల్లో ఎముకలతో తయారు చేసింది సార్ ఇది. వావ్. జిగేలమంటుంది. ఇది 7వ శతాబ్దం కాలం నాటిది సార్. కావాలంటే చూడండి సార్, టెస్టింగ్. ఎస్ ఎస్ ఐ అగ్రీ విత్ యూ, బట్ ఇంకా పాతది లేదా? ఇంకా పాతది Yeah, కావాలా? yeah, ఓకే ఓకే, రండి. షో ఇట్. గాడ్ ఇస్ గ్రేట్, గాడ్ ఇస్ గ్రేట్. ఎస్. వాట్? చెప్పా. చెప్పా అని దాన్ని చెత్తగా తీసేయకండి సార్. ఇది 2వ శతాబ్దం నాటిది సార్. ఓ మై గాడ్, చెప్పుకి చరిత్ర అల్లుతున్నాడు. 2వ శతాబ్దం కాలం నాటిదంటే అశోకుడి కాలం నాటి చెప్పా? కరెక్ట్ సార్, అశోకుడు కాలం నాటిదే కాదు సార్, అశోకుడు కాలికేసి తొక్కిన చెప్పు సార్. వా, వాట్ ఏ వండర్ఫుల్. అశోక్ ది గ్రేట్ ధరించిన పాదరక్ష. అవును. అవును, దీని పేరు ఇంకొకటి లేదా? ఒకటే ఉంది. ఆ పేరు అడగండి సార్. ఆ పేరు లండన్ వాడు తీసుకెళ్లి వాడు మ్యూజియంలో పెట్టుకున్నాడు సార్. ఆ, లండన్ మ్యూజియం లో ఒక చెప్పు, నా చేతిలో ఒక చెప్పు. Correct. వావ్, అన్బిలీవబుల్. హౌ మచ్ టెల్ మీ దిస్ యాంటిక్ రేట్? జస్ట్ ఎంత సార్? 10 lakhs సార్. దిస్ ఇస్ టూ మచ్ లింగం. అశోకుడు ధరించిన పాదరక్ష యు టేక్ 11 lakhs. ఆ? ఎస్, ప్యాకెట్. ఆ. Money ఎక్కడ చెక్. ఇచ్చేది సార్? ఎస్, థ్యాంక్ యూ. ఆ బ్యాగ్ ఇవ్వండి సార్. ఓకే, అందరూ పెట్టి. థ్యాంక్ యూ జెంటిల్మెన్, నైస్ Thank you, సర్వీస్. thank you. థ్యాంక్ యూ. పాత చెప్పుని 11 లక్షలకు అమ్మావంటే యు ఆర్ రియలీ గ్రేట్ లింగం. ఇది చరిత్రలో నిలిచిపోతుంది. హ్యాట్స్ ఆఫ్ టు యు. మోసం, దగ, చీటింగ్, నయవంచన. వాట్ ఇస్ దిస్? ఏంటండి ఏమైంది? వాట్ హ్యాపెండ్? ఏమైందా? ఇది అశోకుడు చెప్పు కాదు. ఏంటంటే మళ్ళీ చెప్పు. ఇంటికి తీసుకెళ్లి తుడిస్తే ఇదిగో బాటా లేబుల్ బయట పడింది. అప్పు, వీడి దగ్గర ఎలాగ ఎస్కేప్ అవ్వాలి? అంటే ఏంటి, అశోకుడు కాలంలో బాటా కంపెనీ లేదనుకుంటున్నావా? లేదు, ఆ కంపెనీ 1894 లో పెట్టారు. దాని ఫౌండర్ థామస్ బాటా. ఐ నో ఎవ్రీథింగ్. వాట్ యు నో ఎవ్రీథింగ్? యూస్లెస్ ఫెలో. అసలు దీని చరిత్ర తెలుసా నీకు? తెలీదు. అశోకుడు కాలంలో ఆయన చెప్పులు లేకుండా చెట్లు నాటించాడు. కాళ్ళకు బొబ్బలెక్కినాయి. అవి తట్టుకోలేక బాధపడుతుంటే థామస్ వెళ్లి చెప్పులు కుట్టి ఆయనకి ఇచ్చాడు. దానికి గుర్తుగా బాటా అని పేరు పెట్టుకున్నాడు. ఆ బాటా ఈ రోజు వరకు ఇలా కంటిన్యూ అవుతుంది. యు నో దట్? ఈ చెప్పు అశోకుడు చెప్పు కాదు. అంత చరిత్ర తెలిసిన వాడవైతే థామస్ బాటా వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ ముత్తాత ముత్తాత వాళ్ళంతా ఏం చేసేవాళ్ళు తెలుసా? I don't know. ఇదే పని చేసేవాళ్ళు. అది అంటే చెప్పులు కుట్టుకునేవాళ్ళు అన్నమాట. ఈ సంగతి ఏ హిస్టరీలో రాశారు సార్? హిస్టరీలో రాయరు, క్రియేట్ చేస్తారు. వెళ్ళు, అర్థమైంది తీసుకెళ్ళు. సార్. వెళ్ళు. నెత్తి మీద పెట్టుకో. గుడ్ ఆ. చెప్పు, గుడ్ చెప్పు. సార్ 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 ఏంటి చేతులు నలుపుకుంటున్నావు? ఏం లేదు సార్, పాత చెప్పుని 11 లక్షలకు అమ్మాను కదా సార్. నాకేదన్నా కొంచెం కమిషన్ ఇప్పించండి సార్. మిస్టర్ లింగం, సార్. నేను నీకు జీతం ఇస్తున్నాను. కాదని ఎవరన్నారు సార్? ఇస్తున్నారు కదా సార్. దాట్స్ ఆల్. ఇంకేం ఆశించకు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎందుకు సార్, పనికిరాని చెప్పుని నా షాప్ కాబట్టి అమ్మగలిగావు. అదే ఫుట్పాత్ పై అమ్మగలుగుతావా? నెవా. రేయ్, పాత చెప్పుని 11 లక్షలకి కష్టపడి అమ్మితే తెలివితేటలు ఉపయోగించి
పైసా ఇవ్వవురా? నాకు తెలుసురా, నీ దగ్గర ఎలా కొట్టేయాలో నీకు ఎలా పాఠం చెప్పాలో నాకు తెలుసురా. చూస్తావు నా తడాక. యా